జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పార్క్ చేసి ఉన్న వాహనాలను దొంగలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 లక్షల విలువైన 8 ద్విచక్ర వాహనాలు, కారు, సరుకు రవాణా వాహనం స్వాధీనం చేసుకున్నారు. నక్క శ్రీనివాస్, మహమ్మద్ షోహెబ్ వేర్వేరు కేసుల్లో జైలు శిక్ష అనుభవించి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. వారిపై రాచకొండ, సైబరాబాద్ల కమిషనరేట్లలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు బాలానగర్ డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. మోటార్ వెహికల్ థెఫ్ట్స్కి సంబంధించి బాలనగర్ సిసిఎస్ టీము, తర్వాత జీడిమెట్ల పోలీసు క్రైమ్ టీము ఇంపార్టెంట్ క్రిమినల్స్ని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ వెహికల్స్, కారు, తర్వాత ఒక ఆటో ట్రాలీ, తర్వాత ఒక 8 మోటార్ సైకిల్స్ని రికవర్ చేయడం జరిగింది. ఈ కేసెస్ ఈ వెహికల్స్ని దొంగతనం చేసి డిస్పోజ్ చేసి అలవాట్లేదు, రైడింగ్ కోసం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాడు. రోడ్ సైడ్ ఉన్నటువంటి వెహికల్స్ కూడా పర్టికులర్గా వర్షం వస్తుందని చెప్పి మోటార్ సైకిల్ ఆడబడేసి ఆటో తీసుకొని పోయాడు. అటువంటి ఈజ్ అండ్ జాయిడ్ రైడర్ సరిగా లాక్ చేసుకునేటట్టు, తర్వాత సెక్యూర్ ఏరియాస్లో పార్క్ చేసుకునేటట్టు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అక్యూజ్డ్ని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది.